మాట్లాడు కెమెరా పెట్టిద్దామని మీరు అందరూ నేను కంప్లైంట్ చేయాలంటే నేను మళ్ళీ చేస్తున్నాను, కానీ మన వాళ్ళు ఫస్ట్ పని చేస్తారు మాకు తెలుసు. ప్రతి టెంపుల్ దగ్గర పోతున్నారు, పక్క ఏరియాలు కూడా వాళ్ళు పెట్టుకున్నారు. మీరు మొన్న చెప్పినప్పుడు అలా కూడా కూర్చున్నారు. అదే నిన్న మన కూడా వచ్చినాం, నిన్న కూడా వచ్చింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందో అర్థమవుతలేదు. అంబర్పేటలో ఏం జరిగింది, బాన్స్వాడాలో ఏం జరుగుతుంది, యువరాజు హనుమాన్ బండ బార్కాస్లో ఏం జరుగుతుంది. పొలిటికల్ మైలేజ్ కోసం పవర్లో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీ వాళ్ళ మిత్రపక్షాన్ని సంతృష్టిపరచడానికి చేస్తున్నటువంటి హిందూ మనోభావాల మీద దాడులు ఏవైతున్నాయో వాటిని ఆపాలి అని చెప్పి, ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తున్నాం. కేవలం ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం ఎలక్షన్స్ ని దృష్టిలో పెట్టుకుని హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా చేసి హిందువులు పాట పెట్టుకుంటే అభ్యంతరం, హిందువులు శివాజీ జయంతి ర్యాలీ తీస్తే అభ్యంతరం, హిందువుల దేవాలయాలు చూస్తే మతస్థిమితం కోల్పోవడం లాంటివి జరుగుతున్నాయి కదా. మరి అవే హిందువులకు మతస్థిమితం కోల్పోయే పరిస్థితి వస్తే వేరేలా ఉంటుందని చెప్పి కూడా ప్రభుత్వాలు ఆలోచించుకోవాలి. మాకు పోలీస్ వ్యవస్థ మీద పూర్తి నమ్మకం ఉంది. వాడు మతస్థిమితం ఉన్నోడో మతస్థిమితం లేనోడో, గ్రంథాలు చదివి తయారయ్యాడో చదవకుండానే తయారయ్యాడో అది పోలీస్ వారు ఐడెంటిఫై చేయాలని, వాడు ఎవడైనా ఎంతటి వాడైనా వాడిని అరెస్ట్ చేస్తారని, ఐడెంటిఫై చేస్తారని పోలీస్ వ్యవస్థ మీద పూర్తి బాధ్యత వహిస్తున్నాం. ఈ సెక్యులర్ రాష్ట్రం అని చెప్తూ ఒక మతానికి ఒత్తాసు పలికే ప్రయత్నం చేస్తున్నటువంటి పవర్లో ఉన్న పొలిటికల్ పార్టీస్ ఒక విషయం గుర్తు చేసుకోవాలి. మీరు ఎలక్ట్ అయింది ఇదే హిందువుల ఓటు బ్యాంక్ తోటే. మిమ్మల్ని దింపడానికి ఇదే హిందూ ఓటు బ్యాంకు రెడీగా ఉన్నది. ముందు మనోభావాలను టార్గెట్ చేసి ప్రయత్నాలు చేస్తే ఖబర్దార్ అని చెప్పి డైరెక్ట్ గా చెప్తూ, పోలీస్ వ్యవస్థ మీద మాకున్న నమ్మకంతో నిష్పాక్షపరంగా దర్యాప్తు చేస్తారని, వాడు మతిస్థిమితం ఉన్నాడా మతిస్థిమితం లేనోడా ఐడెంటిఫై చేసి కోర్టు ముందు తీసుకొస్తారని చెప్పి, మాక్సిమం మతిస్థిమితం ఉండే చేశాడని చెప్పి ఐడెంటిఫై చేసి తీసుకొస్తారని నమ్ముతూ, ఇక్కడ ఉన్నటువంటి దేవాలయ యొక్క భూమి 14 ఎకరాలు ఈ రోజు పావు ఎకరా ఎట్లయింది, చుట్టుపక్కల వెలిసినటువంటి ఈ అన్ని ఇల్లు కూడా ఎట్లా కబ్జా చేసి ఎట్లా ముందుకు వచ్చినాయి. ఇక్కడ ఉన్నటువంటి దేవాలయానికి ఎటువంటి సెక్యూరిటీ లేదు, కంపౌండ్ వాల్ లేదు, సీసీ కెమెరా లేదు, ఇక్కడ కనీసం వాచ్ చేయడానికి పికెట్ కూడా లేనట్టుగా అనిపిస్తా ఉంది. కాబట్టి నేను పోలీస్ వారికి, ఇక్కడ ఉన్నటువంటి జీహెచ్ఎంసీ అధికారులకు విజ్ఞప్తి ఏంటంటే, ఇది హిందూ మనోభావాలకు కేంద్ర బిందువులైనటువంటి దేవాలయం ఉన్నటువంటి ప్లేస్. దీన్ని అంతే పవిత్రంగా చూసుకోవాలి, లేకుంటే హిందువులు కూడా మతిస్థమితం కోల్పోతే పరిస్థితులు వేరేలా ఉంటాయని చెప్పి సున్నితంగా వాళ్లకు మనవి చేసుకుంటూ ధన్యవాదాలు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. హైందవ బంధువులందరికీ జై శ్రీరామ్. ఈరోజు చంద్రన్గుట్ట హనుమాన్ బండలోని హనుమాన్ టెంపుల్ పైన ఏదైతే దాడి జరిగిందో దాన్ని యావత్ హిందూ సమాజం అంతా కూడా ఖండించాలి. అలాగే హనుమాన్ నెక్స్ట్ ఏదైతే పూజా కార్యక్రమాలు జరగాలో దానికి మీరు అందరూ కూడా సహకరించాలి. ఇప్పుడైతే ఏదైతే దాడి జరిగిందో దాడి జరిపిన ఎవరైతే రెస్పాండెంట్ ఉన్నారో వాళ్ళందరూ వారిని తొందరగా అరెస్ట్ చేయాలని చెప్పేసి నేను పోలీస్ వ్యవస్థను కోరుకుంటున్నాను. అలాగే మన హిందూ బంధువులందరూ కూడా ఈ టెంపుల్ పునర్నిర్మాణానికి సహకరించాలని కోరుకుంటున్నాం.